ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ఎట్టకేలకు రేవంత్ సర్కారు మొద్దు నిద్ర వీడింది. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పోరాటం ఫలించింది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వాల్సిందేనంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేయడంతో సర్కారుపై ఒత్తిడి పెరిగింది. ప్రభుత్వంపై రోజురోజుకు తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత పెరిగిపోతుండడం, మరోవైపు బీఆర్ఎస్ మద్దతు ఇవన్నీ ఎక్కడికి దారితీస్తాయోనన్న భయంతో ప్రభుత్వం దిగివచ్చింది. విద్యార్థుల ఆందోళనలు కూడా ఉధృతం అవుతుండటంతో చివరకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఎట్టకేలకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలకు రేవంత్ సర్కారు అంగీకరించింది.